హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబౌట్ టుడే ఛానల్. నేను మీ సాయి. ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్ట్ 20 అండ్ డే వచ్చేసి వరల్డ్ మస్కిటో డే, ప్రపంచ దోమల దినోత్సవం. మెయిన్గా ఈ మస్కిటో డేని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దోమల వల్ల జరిగే ప్రమాదాలు, దాని నుండి వచ్చే రోగాలను నివారించడానికి దోమల నుండి మనం ఎట్లా రక్షణ పొందాలని చెప్పేసి దీని మీద ఈరోజు కొన్ని ఇంటర్నేషనల్ కానీ నేషనల్ లెవెల్లో కానీ సెమినార్స్, దానిపైన మనము దోమల నుండి ఎట్లా కాపాడుకోవాలని కొన్ని చిట్కాలు కూడా ఈరోజు ఇస్తారు. అసలు ఈ మస్కిటో డేని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఫస్ట్ టైం మన దగ్గర 1897లో ఇండియన్ మెడికల్ సర్వీస్లో ఉన్న సర్ రోనాల్డ్ రాస్ గారు ఈ మలేరియాని గుర్తించారు. ఈ మలేరియా అనేది పారాసైట్, అంటే పరాన్నజీవి అంటారు. ఇది ఆడదోమ పేగు లోపల ఈయన సర్ రోనాల్డ్ సార్ గారు దీన్ని కనుగొన్నారు అన్నమాట. ఫస్ట్ టైం మలేరియా కూడా ఇది దోమల వల్ల వస్తుందని చెప్పేసి కనుగొన్న తర్వాత ఈ దోమల వల్ల మలేరియానే కాకుండా ఇంకా వేరే వ్యాధులు కూడా వస్తాయని చెప్పేసి ఈ అన్ని వ్యాధులకి అప్పటి నుండి మెడిసిన్స్ కనుగోవడం జరిగింది. అండ్ ప్రజలకు కూడా అవగాహన పెంచడం జరిగింది. దోమల వ్యాప్తంగా ఎన్ని రోగాలు వస్తాయి, దాన్ని నివారించుకోవాలి, ఎట్లా దోమలను కంట్రోల్ చేయాలనేది ప్రతి సంవత్సరం ఈ డే రోజు తెలియజేశారు. 1902లో సర్ రోనాల్డ్ రాస్ గారికి నోబెల్ బహుమతి అందించారు. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ శాస్త్రవేత్త నోబెల్ బహుమతిని తీసుకున్నారు. అండ్ ఈ దోమల వల్ల మనకు మెయిన్ 6 రకాల వ్యాధులు వస్తాయి. ఈ 6 రకాల వ్యాధులు ఎలాంటివి అంటే చివరికి మన ప్రాణాలు కూడా పోతాయి. మలేరియా, డెంగ్యూ జ్వరం, పసుపు జ్వరం, జింకా వైరస్, మెదడు వాపు, వెస్ట్ నైల్. అండ్ ఈ దోమలు అనేది మన జీవితాల మీద ఎంత ప్రభావితం చేస్తాయంటే చాలా, మనకు ఒక ప్రపంచంలో ఏనుగుల వల్ల కానీ పాముల వల్ల కానీ ఎంతమంది చనిపోతారో తెలియదు, కానీ ఈ దోమకాటు వల్ల మాత్రం ప్రపంచంలో అత్యధిక శాతం చనిపోయేది ఈ దోమకాటు వల్లనే. దోమకాటు కరవడము అండ్ వాళ్ళకు ఇట్లాంటి కొన్ని వైరల్ ఫీవర్ రావడం, లాస్ట్కి వాళ్ళు ప్రాణాలు వదులుకోవడం. సో మనము దోమతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి ఈ రోగాలకు సర్ రోనాల్డ్ రాస్ గారు మందులు కనుగొన్నాడు కాబట్టి అప్పటి నుండి ఆగస్టు 20న ఈ మస్కిటో డే అనేది నిర్వహిస్తున్నారు. సో మీ ఇంటి పరిసరాలలో కూడా ఈ దోమల నుండి జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ దోమల వల్ల వచ్చే రోగాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మెయిన్ పిల్లలకు చాలా ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో మనం కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు ఎంత వీలైతే అంత దోమలు మన చుట్టుపక్కల పరిసరాల్లో లేకుండా చూసుకుందాం. సో నాకు తెలిసినంత వరకు ఈ మస్కిటో డే గురించి మీకు తెలియజేశాను. నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సాయి ముద్రాజ్. జై హింద్.